హైదరాబాద్ నుంచి అనంతపురం మీదుగా మైసూర్కు వెళ్లేటువంటి టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్ అయితే అందుబాటులో ఉంది. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. సర్వీస్ నంబర్ 1001 తో ఈ బస్ వచ్చేసి హైదరాబాద్ మియాపూర్ నుంచి మధ్యాహ్నం 3:10 బయలుదేరుతుంది. అలాగే ఎంజీబీఎస్ నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. మైసూర్ కి చేరుకోవడానికి ఉదయం 6:55 అవుతుంది. మొత్తం 15:45 జర్నీ పడుతుంది. మరి బస్సులో టికెట్ విషయానికి వస్తే సీటర్ కు వచ్చేసి 1543 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. అలాగే స్లీపర్ కు వచ్చేసి 1939 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మరి బస్సు ఎలా వెళ్తుందంటే వయా జడ్చర్ల, కర్నూల్, అనంతపూర్, బెంగళూరు మీదుగా మైసూర్ చేరుకుంటుంది. ఈ బస్సు జడ్చర్లకు చేరుకోవడానికి సాయంత్రం 6:40 అవుతుంది. జడ్చర్ల నుంచి మైసూర్ కు టికెట్ వచ్చేసి 1340 రూపాయలు ఉంది. స్లీపర్ కు వచ్చేసి 1677 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. అలాగే కర్నూలు చేరుకోవడానికి రాత్రి 8:55 అవుతుంది. కర్నూలు నుంచి మైసూర్ టికెట్ వచ్చేసి 1081 రూపాయి ఉంది. స్లీపర్ టికెట్ వచ్చేసి 1325 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. అలాగే బస్సు అనంతపురం చేరుకోవడానికి రాత్రి 11:35 అవుతుంది. అనంతపురం నుంచి మైసూర్ కు టికెట్ వచ్చేసి 786 రూపాయలు ఉంది. స్లీపర్ టికెట్ వచ్చేసి 925 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. తిరిగి మైసూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి సర్వీస్ నంబర్ 1002 తో ఈ బస్ వచ్చేసి మైసూర్ నుంచి సాయంత్రం 5:30 బయలుదేరుతుంది. హైదరాబాద్ కి చేరుకోవడానికి ఉదయం 7 గంటలు అవుతుంది. మరి ఇలాంటి బస్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.